జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 10వ తారీఖు ఆదివారం నుండి 2025 ఆగస్టు 16 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురు శుక్రులు, కర్కాటకములో రవి బుధులు, సింహములో కేతువు, కన్యలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనములో శని. కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. లాభములో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, జీవిత భాగస్వామితో సత్సంబంధాలు, జన సంబంధాలు పెరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో వ్యాపారాభివృద్ధిని చేసుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, విజయాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోరాట పటిమతో మీ ప్రతిభను చాటుకుంటారు. సత్ఫలితాలను అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. వ్యయములో శని సంచారం ఉంది. యథావిధిగా ఈ వారంలో కూడా పని భారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో ప్రతిరోజు బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మీకంటే చిన్నవారి సహకారం సంతృప్తినిస్తుంది. మనస్సుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీ సహకారంతో కొన్ని కార్యక్రమాలను సంతోషంగా అనుభవించే వాతావరణం ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారం బాగా ఉంటుంది. వారి అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. లాభములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, పనివారి సహకారాన్ని అందుకుంటారు. పంచమంలో కుజ సంచారం ఉంది. జన సంబంధాలతో కొన్ని ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, ఖర్చులు, ఆందోళన వాతావరణానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలను కూడా అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉంటుంది. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో సుఫలితాలు, స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించడం, విందు వినోదాల్లో పాల్గొని కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల
అధికారులతో అభిప్రాయ భేదాలకి మనస్పర్ధలకు అవకాశం ఉంది. కొంతమంది అధికారుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి విషయంలో కానీ ప్రభుత్వ అధికారుల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మిథున రాశి వారు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఏమాత్రం భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ధైర్యంగా మీరు అనుకున్న కార్యక్రమాలను నిర్వర్తించుకోగలుగుతారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అందుకుంటారు. సంతృప్తికరమైనటువంటి జీవితానికి నాంది పలుకుతారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, సృజన సహకారంతో లాభాలను, సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. అష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు, దుబారా ఖర్చులు, అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. అష్టమంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ, ఆటంకాలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కర్కాటక రాశి వారు బియ్యం పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే విధంగా సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. ఈ వారంలో లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా మంచి అవకాశాలను, లాభాలను అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. సమాజంలో ఇది ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకోవడం, లేకపోతే గుర్తింపును తెచ్చుకోవడానికి మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. లాభములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. అష్టములో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అపార్థాలకు అవకాశం ఉంది. వ్యయములో రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. సంతోషకర వాతావరణం కానీ, మనసుకు నచ్చే విధంగా ఒక మంచి లాభాన్ని కానీ అందుకుంటారు. లాభములో రవి సంచరిస్తున్నారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణంతో ఈ వారమంతా కూడా కాలం గడుపుతారు. లాభములో బుధ సంచారం ఉంది. మీ నిజాయితీకి, మీ ప్రతిభకు తగిన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు అందుకుంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను, విదేశీ వ్యవహారాల్లో లాభాలను అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్త్రీలతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. దశమములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులకు అవకాశం ఉంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని, మీ ఆలోచనలను కార్యరూపం దాల్చే విధంగా ముందుకు సాగుతారు.
పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపరాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సత్ఫలితాలు అందిస్తాయి. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగా జీవనాన్ని సాగిస్తారు. అధికారుల యొక్క అభినందనలు, భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచములో శని సంచరిస్తున్నాడు. జన సహకార లోపం, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భాగ్యములో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఆకస్మికంగా ఒక అసౌకర్యం కానీ, లేకపోతే ఇబ్బంది కానీ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు అనగా పెసర్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా ఒక మంచి ఆదాయాన్ని అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారంతో వ్యాపార అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని అందుకోగలుగుతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలకు కానీ అవకాశం ఉంది. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా ఒక మంచి సంఘటన జరుగుతుంది. మీకు మీ మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, కొన్ని విషయాల్లో నిరాశ, ఆటంకాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ జరుగుతుంది. గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. తృతీయంలో శని సహకారం ఉంది. శని సంచరిస్తున్నాడు తృతీయ భావంలో. ఇంటా బయట కూడా చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. బుధుడు, శని తప్ప మిగతా గ్రహాలు 7 కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇలా గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భంలో ఈ మకర రాశి వారు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. రాబోయే మంచి రోజులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల కోసం నిరీక్షణ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మీకు కాస్త ప్రశాంతతను అందించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు నవగ్రహ దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో రవి సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలను, లాభాలను, అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కూడా కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో కూడా మంచి సత్ఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. జన సహకార లోపం కొందరి విషయంలో మీకు స్పష్టమవుతుంది. వాహన సమస్యలు, భూ సమస్యలు ఇబ్బందిగా మారుతాయి. దుబారా ఖర్చులు కూడా
అశాంతిని కలిగిస్తాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపరాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా మీరు కాస్త చలాకీగా మారి ఆరోగ్యవంతంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. మీకు సంతోషం కలిగిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. గురువు చతుర్థంలో సంచరించే సందర్భంలో 50% గురుబలం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో రాహువు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. సంతానం విషయంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీనరాశి వారు బియ్యం పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.